అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా పెద్ద హిట్ కావడంతో ఇప్పుడు పార్ట్ 2 తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యమవుతోంది. అనేక కారణాలతో తరచూ ఆగిపోవడం, మళ్లీ షూటింగ్ చేయడం జరుగుతోంది. స్క్రిప్ట్ పరంగా, లొకేషన్ల పరంగా, దీనికి తోడు డేట్స్, పండుగలు, ఇతర అకేషన్లకి షూటింగ్ ఆపేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో చాలా నెమ్మదిగా షూటింగ్ సాగుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల సినిమాలో కీలక పాత్రలో కేశవగా నటించిన జగదీష్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని వేధించి ఆత్మహత్యకు కారణమయ్యాడనే దానికి సంబంధించిన కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. ఆయన నేరం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జైల్లో ఉన్నాడు. అయితే పుష్ప 2 సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. జగదీష్తో వచ్చే సీన్లు చాలా ఉన్నాయి. ఆయన అరెస్ట్ కావడం యూనిట్కి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ పాత్రకు మరెవరిని తీసుకోవడానికి వీల్లేదు. అంతగా ఎస్టాబ్లిష్ అయిన పాత్ర అది. మార్చితే సినిమా లుక్కే మారిపోతుంది. దీంతో ఇది పెద్ద ఇబ్బందిగా మారింది. తాజాగా టీం జగదీష్ ని బెయిల్ పై తీసుకొచ్చారట. నేటి నుంచి షూటింగ్ చేయబోతున్నారట. రామోజీ ఫిలిం సిటీలో జాతర సీన్లు చిత్రీకరిస్తున్నారట. ఇందులో కొన్ని కీలకమైన సీన్లతో పాటు యాక్షన్ సీన్లని చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో జగదీష్ అలియాస్ కేశవ పాల్గొంటాడని సమాచారం. అతను ఉన్న సీన్లు వేగంగా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ గా రచ్చ చేయబోతున్నాడు. ఆయనకు జోడీగా శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన నటిస్తోంది. ఫహద్ ఫజిల్ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. అనసూయ, సునీల్, రావు రమేష్ కీలక పాత్రలో మెరవనున్నారు. ఇక మొదటి పార్ట్లో ఊ అంటావా మామ పాట ఎంతగానో ఊపేసింది. ఇందులోనూ అలాంటి ఐటమ్ సాంగ్ పెట్టబోతున్నారు. ఇందుకు కృతి సనన్, దిశా పటానిల పేర్లు వినిపిస్తున్నాయి.